ఎందుకు ఎందుకింత పని చేశారు? ఏకంగా జ్ఞానారి యాతన శరీరం పైన దాడి చేశారా? దాన్ని అంతం చేస్తే ఎలా కింకరా? ఇప్పుడు తనకి ముక్తి ఎలా లభిస్తుంది? ఎంతటి అనర్థం జరిగింది ఇక్కడ. మేము జ్ఞానారి పిశాచాన్ని తన పిశాచ రూపం నుండి విముక్తి లభించడానికి తీసుకొచ్చాము. పిండ ప్రదానం చేయటం వల్ల తను అర్హత కూడా సంపాదించుకున్నారు. యాతన శరీరాన్ని కూడా ధరించారు. అలాంటిది ఈ సమయంలో మీరు వచ్చి ఆయన్ని అంతం చేశారు. ప్రణామాలు ప్రథమ పూజ్య శ్రీ గణేశ. ఇక్కడ జరిగింది ఇలాగే జరగాల్సి ఉంది ప్రభు. మేము ఏ పొరపాటు చేయలేదు. యాతన శరీరం యమయాతన అనుభవించడానికే ధరించాలి. ఆయన తన జీవితంలో ఎన్ని పాపాలు చేశారో వాటన్నిటికీ శిక్షలు అనుభవించడానికే యాతన శరీరాన్ని ధరింపచేస్తారు. కానీ తమరు ఆ శరీరాన్ని నాశనం చేశారు కదా, మరి వారిని ఎలా దండించగలరు? ప్రణామాలు దేవసేనాపతి కార్తికేయ. యాతనా శరీరం ఇలాంటి యాతనాలు లెక్కలేనన్ని సార్లు అనుభవించాల్సి వస్తుంది. ఈ శిక్ష పూర్తయ్యాక మరో శిక్షని వేయడం కోసం తనని మళ్ళీ మళ్ళీ బతికిస్తాము. అయినా తన యాతన శరీరాన్ని పదే పదే జీవన్మరణ చక్రంలో ఎందుకు బంధించారు? తను మహాక్రూరుడు. జీవించి ఉన్నంత కాలం లెక్కలేనన్ని పాపాలు చేశాడు. ప్రతి పాపకర్మకి ఇదే ఫలితం అనుభవించాలి. పదే పదే మరణ యాతన అనుభవించాల్సి వస్తుంది. శ్రీ గణేశ, తను చేసిన పాపాలన్నిటికీ తగిన ప్రాయశ్చిత్తం జరిగేదాకా తను ఇలా మరణ శిక్షను అనుభవించక తప్పదు. ఇక్కడే ఇలా ఉంటే యమలోకంలో తను అనుభవించాల్సిన శిక్షలతో హాహాకారాలు మిన్నంటుతాయి. కొంతంత మండిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో నా మెడ మీద కత్తితో గాయపరిచినట్టు అనిపిస్తుంది. నా శరీరం మీద గాయాలే కనపడడం లేదు. ఈ గాయాల బాధ ఎందుకు కలుగుతుంది?